తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ బలహీనంగా మారిన ఈ దశలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలుపెట్టి బీఆర్ఎస్ మాజీ నేతలను తనలో చేర్చుకుంటోంది. ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం దీనికి సంకేతం. ఈ చేరికల తరంగంలో మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం. అయితే ఇలాంటి సమయంలో బీజేపీ మాజీ నేత రాజాసింగ్ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ నుండి బయటకు వచ్చిన ఆయన కొత్తగా బీజేపీలోకి వచ్చే నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్టీ లోపాలను చూపిస్తూ చేరికలు చేసే ముందు 2 సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు. రాజాసింగ్ ప్రకారం బీజేపీలోకి వెళ్తున్న నేతలు ముందుగా నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఎందుకు పార్టీని విడిచారో తెలుసుకోవాలని చెబుతున్నారు. బీజేపీలో చేరితే టికెట్ ఖాయం, పదవులు వస్తాయన్న నమ్మకం తప్పని ఆయన స్పష్టం చేస్తున్నారు. తమతో పాటు చేరిన కార్యకర్తలకు కూడా పదవులు ఇచ్చే అవకాశం ఉందని, మొదట గౌరవిస్తారని కానీ చివరకు పక్కకు నెట్టేస్తారని ఆయన అనుభవాల ఆధారంగా హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో కొన్ని చేరికలు నిలిచిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఉదాహరణకు గువ్వల బాలరాజు మార్గంలో నడవాలని భావించిన మరో మాజీ ఎమ్మెల్యే వెనక్కి తగ్గారని చెబుతున్నారు. దీనికి రాజాసింగ్ హెచ్చరికలే కారణం అనుకుంటున్నారు. రాజాసింగ్కు బీజేపీలో ప్రత్యేక స్థానం ఉందనే అంచనాలు ఒకప్పుడు బలంగా ఉండేవి. ఆయన గోషమహల్లో గెలవడానికి హిందుత్వ అజెండా పెద్ద పాత్ర పోషించిందని విశ్లేషకులు అంటున్నారు. కానీ పార్టీ నాయకత్వం ఆయనను పట్టించుకోలేదని, ముఖ్యంగా కిషన్ రెడ్డితో ఉన్న విభేదాల వల్ల ఆయన బయటకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. బండి సంజయ్ వర్గానికి చెందినప్పటికీ ఆ మద్దతు కూడా ఆయనను రక్షించలేదని సమాచారం. ప్రస్తుతం బీజేపీలో చేరదలిచిన నేతలకు రాజాసింగ్ ఇచ్చే సలహా ఒక పరీక్షలా మారింది. నేతలు ఇది నిజమేనా అన్న ఆలోచనలు పడుతున్నారు. అయితే ఆయన సలహా వెనుక ఉద్దేశం నిజంగా ఇతరులను హెచ్చరించడమా, లేక తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతీసిన వారిని ఇబ్బంది పెట్టడమా అన్న చర్చ కూడా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.